అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అర్మా రిటర్న్స్ కానీ ఏంటి అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు అన్నవాళ్ళే ఏం కర్మ చేసుకున్నారో ఇన్ని బాధలు పడుతున్నారు. ఏ జన్మలో ఏ పాపమో చేసుంటారు వీళ్ళు, అందుకే ఈరోజు ఇలా అనుభవిస్తున్నారు. అని ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ ముందు సానుభూతి చూపిస్తున్నట్టు చూపించి చిన్నగా ఒక మాట మన ముందని వెనకాల ఇన్ని మాటలు మాట్లాడుకునే వాళ్ళే మన చుట్టూ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక మాట అడగండి, మీకు ఎప్పుడు లైఫ్లో కష్టాలు రాలేదా అని. ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. మరి వాళ్ళు పుణ్యాలు చేశారా? వాళ్ళు ఏ కర్మ చేసుకుని అనుభవిస్తున్నారా? అలా మాట్లాడే వాళ్ళని మీరు అందరూ ఒక క్వశ్చన్ అడగండి, డైరెక్ట్గా అడగండి. మీరు ఎంత ప్రాబ్లంలో ఉన్నా అడగండి, మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా? మీరన్నీ పుణ్యాలే చేశారా? మీకు తెలుసా? మీ ద్వారా ఎవరు బాధపడలేదా అని అడగండి. ఇంకొకసారి వాళ్ళ మీ దగ్గర అట్లాంటి మాటలు మాట్లాడు. అండ్ అలా మాట్లాడే వాళ్ళకి ఒక మాట అడుగుతాను, మీకు ఎదుటి వాళ్ళకి కష్టం ఉంది అంటే మీకు వీలైతే హెల్ప్ చేయండి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకండి. మన లైఫ్లో కూడా కష్టాలు నష్టాలు ఎన్నో వచ్చే ఉంటాయి. ఈరోజు బాగున్నామని చెప్పేసి బాలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎగతాళి చేసినట్టో లేకపోతే వాళ్ళని పొడిచినట్టో మాట్లాడడం తప్పు. ఒకసారి మీ లైఫ్ మీరే గుర్తు తెచ్చుకోండి. అట్లా మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ లైఫ్లో ఒకప్పుడు మీకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. హస్బెండ్స్తో కానీ, ఇన్లాస్తో కానీ, అత్తగారితో కానీ, ఆడపడుచులతో కానీ. ఇప్పుడు సెట్ అయింది కదా, పైనుంచి ఆయన పుణ్యం వచ్చిన ఎత్తుది పడిందా? కాలం గడిచింది, అన్నీ మారాయి. ఇప్పుడు ఎవరికైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకు కూడా టైం గడిస్తే అన్నీ మారుతుందని చెప్పండి. అంతేగాని మీరు ఏ పాపం చేశారో, మీరు ఏ జన్మలోనో చేసిన పాపం ఈ జన్మలో మీరు మీ పిల్లలు అనుభవిస్తున్నారు. మీరన్నీ అనుకున్నా కర్మ అనేది మిమ్మల్ని వదలదు. 10 సంవత్సరాల క్రితం నీకు కొన్ని బాధలు ఉండొచ్చు, ఇప్పుడు పోయి ఉండొచ్చు, మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ రావచ్చు, ఎవరికి తెలుసు. కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు అనేవి సీజన్స్ లాగా, ఋతువుల్లాగా వస్తుంటాయి పోతుంటాయి. నీ మనసు మంచిగా ఉండాలి. ఎదుటోడికి నీ ఆస్తి అయితే నువ్వు రాసివ్వవు కదా, ఒక మంచి మాటే కదా. ఓదార్పుగా మంచి మాటలు మాట్లాడండి, రేపు బాగుంటుందని ధైర్యం చెప్పండి. అంతేగాని మాట్లాడితే ఏం పాపం చేసుకున్నారో, ఇలాంటి అనుభవిస్తున్నారు, వీళ్ళకి ఏం కర్మో, వీళ్ళ కర్మ వీళ్ళని తినేస్తుంది అని వాక్కండి. అర్థమైందా? ఇంకొక మాట చెప్తాను. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక సైడ్ బాగాలేదు, రోడ్డు బాగాలేదు అంటే నాడు పక్క నుంచి వెళ్ళం. అట్లాంటిది మన జీవితాన్ని సమస్యల్లోకి ఎవరి జీవితాన్ని వాళ్ళు తోసుకోరు. అందరికీ స్మూత్ లైఫే కావాలి, స్మూత్ డ్రైవ్. నువ్వెలాగైతే ప్రశాంతంగా పడుకొని ఇంట్లో హాయిగా సంపాదించింది అనుభవించుకొని తింటున్నావో అందరికీ అలాగే ఉంటుంది. తెలుసో తెలియకో వాళ్ళ గతుకుల రోడ్లో పడిపోయారు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇంటికైతే రాలేదు కదా, వచ్చినా నువ్వు నీ ఆస్తి రాసివ్వవు కదా, పదో పరకం. దానికి కూడా వంద తెప్పుతావు, మళ్ళీ వంద తెప్పుతావు. నువ్వు మంచిదాన్ని, నువ్వు మంచోడివి. ఎవడికి ఏది లేకపోతే దాన్నే అడుగుతాం మనం. పిల్లలు లేకపోతే ఏం పాపాలు చేశారో, పిల్లలు పుట్టలేదు, వాళ్ళు పాపాలు చేశారో పుణ్యాలు చేశారో మీరు చూసారా? చూడలేదు. మనకు తెలియదు, మనం అంటాం అంతే. మనకు అదొక సాడిస్టిక్ ఆనందం, గొప్ప ఆనందపడిపోతాం. ఎదుటోళ్ళని పొడిచి ఆనందం. వీలైతే రేపు ఈరోజు ఇలా ఉంది, రేపు మారుతుంది, రేపు బాగుంటుంది అని చెప్పండి, ధైర్యం చెప్పండి. అంతేగాని ఇంకింతే, మీరు ఇంక లెగరు, మీ పరిస్థితి ఇంతే, మీ పిల్లలు ఇంతే, మీ లైఫ్స్ మారవు, మీరు ఇంత నాశనం అయిపోయారు అని మాటలు మాట్లాడకండి. రేపు నీ తెల్లారితే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఈరోజు గడుస్తుంది కదా అని చెప్పేసి
నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడకండి. ఎలా అయితే ఒక డైలాగ్ మీరే వాడుతున్నారు కదా, ఏంటది కర్మ. మరి నువ్వు మాట్లాడేది కూడా నీ కర్మే, నీకే చూడుతుంది, జాగ్రత్త. అది ఎదుటోళ్ళని ఎక్కిరించడం కాదు, ఏడిపించడం కాదు. ఈ బాధల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఫైనాన్షియల్గా కాదు, ఎమోషనల్గా. ఏం కాదు, అన్నీ మారుతాయి అని చెప్పండి. కష్టం అనేది వచ్చినప్పుడే మైండ్ బాడీ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. స్ట్రెస్ తీసుకొని ఇందులోంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంది. యాక్చువల్గా కష్టాలు వస్తేనే కదా మనలో ఉన్న సత్తా ఏంటో తెలిసేది. కష్టం అనేది రాకుండా ఉంటే నువ్వెంత స్ట్రాంగో, నువ్వెంత తెలివైనోడువో, నువ్వెంత ఓర్చుకునేవాడువో నీకే కాదు, నీకే తెలీదు. అరే నేనేనా అని అనుకుంటావు. కాబట్టి కష్టాలు వచ్చాయని చెప్పి బాధపడకండి. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కేర్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు తిన్నదరక్క మాట్లాడతారు. అంతే. మన చుట్టూ ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొల్లల్లో ఉన్నారు. నువ్వు డిప్రెషన్లో ఉంటే నేను ఇంకా డిప్రెషన్ చేసేయడానికి, నువ్వు బాధలో ఉంటే నేను ఇంకా బాధ పెట్టడానికి, ప్రతి విషయంలో నేను తొక్కేయడానికి. కానీ నువ్వు వాటన్నిటికీ లోబడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వేది కావాలని చేసుకోలేదు, అనుకోకుండా జరిగింది. దాని నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడతావు. ఎందుకో చెప్పమంటారా? రోజులు గడుస్తూనే ఉంటాయి, రోజులు ఆగవు. సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, ఆగవు. మరి నీ జీవితం ఎందుకు ఆగిపోతుంది? నీ జీవితం కూడా ఆగదు. ప్రతి సమస్యకి ఒక ముగింపు ఉంటుంది. అలాంటి ముగింపు, నీకున్న సమస్యకి ముగింపు దొరుకుతుంది. ఆ రోజు మరి మన కర్మ ఎక్కడికి పోయింది? ఇవన్నీ మాట్లాడే వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ పని మీరు చేసుకోండి. అలాంటి వాళ్ళని తీసి పక్కకి పెట్టండి. పనికి మాలిన వాళ్ళు మాట్లాడే పనికి మాలిన మాటలు విని బాధపడాల్సిన అవసరం మనకి లేదు. ఓకేనా అండి? మరి ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.